పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బెట్టింగ్ యాప్ కేసులో ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నాడు నటుడు విజయ్ దేవరకొండ. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కి సంబంధించి విజయ్ను ప్రశ్నించనుంది ఈడీ. చట్టవిరుద్ధమైన యాప్స్కు ఎందుకు ప్రమోషన్స్ చేయాల్సి వచ్చింది, ఎవరు చెబితే చేశారు, ఎంత ఇచ్చారు, ఇలాంటి వివరాలు సేకరించనుంది. మనీ లాండరింగ్ కోణంలో కూడా విజయ్ దేవరకొండను ప్రశ్నించనుంది. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న డబ్బు, కమిషన్ల వివరాలు కూడా ఆరా తీయనుంది. ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ విచారించింది. ఈ నెల 11న నటుడు రాణా, 13న మంచు లక్ష్మి విచారణకు రావాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది ఈడీ. బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. దీంతో వీటిని ప్రమోట్ చేసిన నటులు, ఇన్ఫ్లుయెన్షియర్లపై నజర్ పెట్టింది. దుబాయ్ కేంద్రంగా ఈ యాప్స్ కార్యకలాపాలు నడిపాయి. రైట్, విజయ్ దేవరకొండ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో గతంలో కొంచెం సమయం కోరారు విజయ్ దేవరకొండ విచారణకు. ప్రస్తుతం ఇవాళ 6వ తేదీన విచారణ ఉన్న నేపథ్యంలో మరి ఆయన వస్తున్నారా, ఏదైనా ఆయన దగ్గర నుంచి సమాచారం అందిందా, వస్తే కనుక ఎప్పుడు వస్తున్నట్టు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే సినీ నటుడైనటువంటి విజయ్ దేవరకొండ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. అయితే గతంలో కూడా ఆయన విచారణకు రాలేను, షూటింగ్స్ ఉన్నాయనే అంశాన్ని ఈడీ అధికారులకు తెలిపారు. ఈ రోజున తప్పకుండా విచారణకు హాజరవుతారని అయితే తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో మనం చూస్తున్నటువంటి బషీరాబాద్ ఈడీ కార్యాలయానికి విజయ్ దేవరకొండ వస్తారు. అయితే విజయ్ దేవరకొండకు సంబంధించి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఇటు హైదరాబాద్ కమిషనరేట్ తో పాటు సైబరాబాద్, మొత్తం నల్గొండలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఏ నిర్వాహకులు ఎక్కడి నుంచి డబ్బులు పంపించారు, యాప్ల ద్వారా ప్రమోషన్ చేయడానికి ఇల్లీగల్ గా యాప్స్ అన్ని ఉన్నాయి, వాటన్నిటిని ఎలా మీరు ప్రమోట్ చేయగలిగారు, సాధారణంగా యాడ్స్ ప్రమోషన్ చేస్తారు, కానీ ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించి ప్రమోషన్ చేయడానికి పారితోషికాలు కావచ్చు, కమిషన్లు ఎంత పెద్ద మొత్తంలో ముట్టాయన్న కోణంలో ప్రస్తుతం ఈడీ అధికారులు విజయ్ విచారణకు హాజరైతే మాత్రం అతన్ని విచారించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే సినీ నటులు, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరికీ కూడా తెలంగాణ పోలీసులు నోటీసులు ఇవ్వడం, వాళ్ళని విచారణ కూడా జరిపారు. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా మనీ లాండరింగ్ కోణాలో ప్రస్తుతం ఈసీఆర్ కూడా నమోదు చేసింది. సినీ నటులకు సంబంధించి వాళ్ళ విజయ్ దేవరకొండ హాజరవుతారు. ఆగస్టు 11వ తేదీన రానా, ఆగస్టు 13వ తేదీన మంచు లక్ష్మి, ఇలా వరుసగా విచారణ పర్వానైతే ఈడీ అధికారులు దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారని చెప్పొచ్చు. హరి, ఆల్ రైట్ అమర్.